ఒకానొక కాలంలో కళింగ రాజ్యాన్ని పరిపాలిస్తున్న ముకుందుడు రాజదర్బారులో కూర్చుని ఉన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మంత్రి, మహారాజా, మన రాజ్యపు శివార్లలో రోజురోజుకి బందిపోటుల బెడద ఎక్కువైపోతుంది. ఏమైంది మంత్రివర్యా? నిన్న రాత్రి బందిపోటులు దాదాపు 10 ఇళ్లను దోచుకున్నారట. అంతేకాకుండా పాకల్లో కట్టి ఉంచిన పశువులను కూడా తోలుకెళ్లిపోయారట. అవునా? ఎంత ధైర్యం ఉంటే వాళ్లు మన రాజ్యంలోకి అడుగు పెడతారు? మంత్రివర్యా, చెప్పండి ప్రభూ. మన సైన్యానికి ఇప్పుడే ఆజ్ఞాపించండి. మన రాజ్యంలో ఒక్క బందిపోటు చొరబడినవాడు దొరికిన కత్తితో కండగా నరికిపారేయమని చెప్పండి. అలాగే ప్రభూ. మరుసటి రోజు మంత్రి దర్బార్కు వచ్చేసరికి రాజు చాలా దిగులుగా కూర్చుని ఉన్నాడు. అది చూసి, మహారాజా, ఏమిటి ఈరోజు చాలా దీనంగా కనిపిస్తున్నారు? నిన్న ఇదే సమయానికి పులిలా గర్జించారు, మరి ఈరోజేమో ఇలా? ఏం చెప్పమంటావు మంత్రివర్యా? పెనం మీద నుండి దూకి పొయ్యిలో పడినట్లు తయారయింది నా పరిస్థితి. ఏం జరిగింది మహారాజా? కాస్త వివరంగా చెప్పండి. మహారాణికి నాకు నిన్న వాగ్వివాదం జరిగింది మంత్రివర్యా. నిజానికి మీ మధ్య అసలు మొదట్నుంచి సఖ్యత లేదని నాకు తెలుసు మహారాజా. కాని ఆ విషయాలు మీతో చర్చించే అర్హత నాకు లేదు అని. అందులో దాచేదేముంది మహామంత్రి? నిజానికి ఆ విషయం ఈ కోటలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. అలాగే మీకు ఏ విషయం గురించైనా చర్చించే అర్హత ఉంది. ఎందుకంటే మీరు ఈ రాజ్యానికి మహామంత్రి, అంతేకాకుండా మాకు ముఖ్య సలహాదారు. కాబట్టి పరిపాలన విషయంలోనే కాదు, మా కుటుంబ విషయాల్లోనూ మీరు సలహాలు సూచనలు ఇవ్వచ్చు. మీ అభిమానానికి నా ధన్యవాదాలు మహారాజా. ఇంతకు రాణిగారితో వాగ్వివాదానికి కారణమేమిటో చెప్పండి మహారాజా. అంతఃపురంలో మహారాజు రాణీగారి చెయ్యి పట్టుకుని ఆపాడు. అప్పుడు మహారాణి కోపంగా, నా చేతిని వదలండి మహారాజా. దేవి, ఒక్కసారి నా మాట విను. నాతో మాట్లాడే అర్హత మీరు ఎప్పుడూ కోల్పోయారు. ఎప్పుడూ జరిగిన తప్పుకు ఇప్పటికీ నన్ను శిక్షించడం సబబు కాదు దేవి. అసలు మీరు చేసిన పనికి ఈ పాటికే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవాల్సింది. కాని ఈ రాజ్యపు పరువు కాపాడాలనే ఒకే ఉద్దేశంతో నేనిక్కడున్నాను. దేవి, అంత మాట అనకు. నన్ను క్షమించు. నాతో మునిపటివలే ఉండు. మిమ్మల్ని క్షమించడమా? అది ఈ జన్మకు జరగదు. మీరలాంటివి నా నుంచి ఆశించడం అది మీ మూర్ఖత్వం అవుతుంది. మనము కాలంతో పాటు మారుతూ ఉండాలి తప్ప గతంలో ఆగిపోకూడద్దేవి. గడిచిపోయిన గతమే నా వర్తమానపు ఆనందాన్ని, భవిష్యత్తు సంతోషాన్ని చిదిమేసినప్పుడు ఆ గతాన్ని అంత తొందరగా ఎలా మర్చిపోతాను? అంత సులభంగా కాలంతో పాటు ఎలా మారిపోగలను? నా వల్ల తప్పు జరిగింది నిజమే, కాదు అనను. కాని దానికి ఇన్నేళ్లు నన్ను శిక్షించడం ఎంతవరకు సమంజసం? ఈ భూమ్మీద ప్రాణాలతో ఉన్నంతవరకు ఇదే శిక్ష మీరు అనుభవించాల్సుంటుంది. అలా మహారాణి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయింది. అలా ఆ క్షణం నుంచి నాకు మనసంతా ఏదోలా అయ్యింది. ఇలా అదంతా సరే కాని ప్రభూ, రాణిగారు అంతలా మిమ్మల్ని ద్వేషించడానికి మీరు చేసిన తప్పేమిటి? నేను చేసింది పెద్ద తప్పే మంత్రివర్యా. మిమ్మల్ని చిన్నప్పటినుంచి చూస్తున్నాను. మహారాణిగారికి మీతో వివాహం అయినప్పటినుంచి చూస్తున్నాను. నాకు తెలిసి మీరు అంత పెద్ద తప్పిదాలేమీ చేయలేదు మహారాజా. మీకు తెలిసి ఇక్కడ నేను ఏ తప్పు చెయ్యకపోవచ్చు. కాని గతంలో ఒక పెద్ద తప్పు జరిగిపోయింది. అది ఈ రాజ్యంలో కాని ఈ కోటలో కాని ఎవ్వరికీ తెలియదు. అవునా? కోటలో కూడా ఎవ్వరికీ తెలియనంత పెద్ద రహస్యం ఏమిటి మహారాజా? అప్పట్లో మా తండ్రిగారి ఆజ్ఞ మేరకు నా వివాహమైన తర్వాత నేను మహారాణి కలిసి కొన్నేళ్లు మా సామంతరాజ్యమైన విశాలపురిలో ఉండవలసి వచ్చింది కదా. ఆ సమయంలో ఏమైంది మహారాజా? మహారాణి గర్భవతి అయింది. నిండు చూలాలు. సరిగ్గా అప్పుడే పక్కనే పొంచి ఉన్న గాంధర్వదేశపు రాజు మన సామంతరాజ్యం మీదకి దండెత్తి వచ్చాడు. ఆ సమయంలో మహారాణి అక్కడ ఉండడం మంచిది కాదని మన కళింగరాజ్యానికి తరలించేలోపే మహారాణి పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది. ఒకవైపు ఆనందం, ఇంకోవైపు యుద్ధం. ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఎలాగైనా మన రాజ్యానికి మహారాణిని బిడ్డని చేర్చాలని సైన్యాధికారికి చెప్పాను. మహారాజా, ఇక్కడ యుద్ధం సంగతి నేను చూసుకుంటాను. మీరు మహారాణిగారితో వెళ్ళండి. అది సరైన నిర్ణయం కాదు. యుద్ధ సమయంలో నేను యుద్ధభూమిలో ఉండకపోవడం అన్నది పద్ధతి కాదు. ప్రస్తుతం ఈ సమయంలో రాంజీగారితో మీరుండడమే క్షేమం మహారాజా. మీరేమీ ఆలోచించకుండా వెళ్ళండి. కాని శత్రువులు నేను యుద్ధానికి భయపడి వెన్ను చూపించి పారిపోయానని అంటారు. కొన్ని సమయాల్లో అవన్నీ ఆలోచించకూడదు మహారాజా. మీరు మహారాణిగారితో వెళ్లడమే సరైన నిర్ణయం. అలా ఆ రోజు నేను మహారాణితో పాటు వస్తూ ఉండగా మార్గమధ్యలో బాగా చీకటి పడడంతో ఒకచోట ఆగి బస చేశాము. అప్పుడు ఏమైంది మహారాజా? చెప్పండి. ఆకాశంలో నుండి ఒక గాంధర్వ కన్య ఆ అడవిలో వెలుగులు విరజిమ్ముతూ రావడం నేను గమనించాను.
ఎప్పటినుంచో అడవిలో గాంధర్వ కన్యలు తిరుగుతూ ఉంటారన్నది నేను విని ఉండడం వల్ల వాళ్లని చూడాలి అన్న తృష్ణ ఎక్కువయింది. దాంతో నిద్రపోతున్న మహారాణిని చంటిబిడ్డని అక్కడ వదిలేసి ఆ గాంధర్వ కన్యను చూడడానికి వెళ్ళిపోయాను. అలా రాత్రంతా అడవిలో సందడి చేస్తూ ఆటలు ఆడుతున్న ఆ గాంధర్వ కన్య అందచందాలకు ముగ్ధుడినయ్యి అలా ఉండిపోయాను. మరుసటి రోజు ఉదయానికి మహారాణిని కొట్టి బంగారు నగలతో పాటు బిడ్డను కూడా బందిపోటులు ఎత్తుకుపోయారు. ఇక ఆ క్షణం నుండి ఛ! ఎంత పని చేశారు మహారాజా! బంగారంలాంటి వారసుని పోగొట్టారు. నేను చెప్పింది విన్న మీకే ఇంత కోపం వస్తే, కన్న బిడ్డను ఆనందంగా యువరాజులా ఈ రాజ్యానికి పరిచయం చేద్దామని ఎన్నో కలలతో వచ్చిన మహారాణికి ఎలా ఉంటుంది చెప్పండి? నిజమే ప్రభు, ఆవిడ కోపంలో నిజాయితీ ఉంది. అందుకే మంత్రివర్యా, ఆ రోజు నుండి ఆమె కోపాన్ని మౌనాన్ని భరిస్తూ వస్తున్నాను. కుదిరితే క్షమించమని అడుగుతూనే ఉన్నాను. కాని తన మనసు కరగడం లేదు. ఇది నిజంగా పెద్ద సమస్యే ప్రభు. కన్నబిడ్డని కోల్పోవడం ఆవిడకొచ్చిన కష్టం. చేసిన తప్పుకు క్షమాపణ దొరకకపోవడం మీకొచ్చిన కష్టం. అదేనయ్యా, ఇంకా ఎన్నేళ్లు నేను ఈ శిక్షను అనుభవించాలో తెలియడం లేదు. కనీసం చావైనా రావడం లేదు. అదేంటి ప్రభు అలాంటి మాటలు మాట్లాడుతారు? మీకు కూడా మంచి జరిగే సమయం వస్తుంది. అప్పుడు అంతా మంచే జరుగుతుంది. ఏమి మంచి జరగడమో ఏమిటో మంత్రివర్యా, అంతా అంధకారమే అనిపిస్తోంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక భటుడు, అయ్యా, మన రాజ్యానికి పక్కనే ఉన్న అడవిలో ఒక పెద్ద బందిపోటు ముఠా ఒకటి మన రాజ్యం మీద ఆకస్మికంగా దాడి చేయడానికి పొంచి ఉన్నదని సమాచారం. మంత్రివర్యా, ఏమిటిది? నిన్ననే కదా మన సైన్యానికి ఆజ్ఞాపించమని చెప్పాను. మళ్ళీ ఇదేమిటి? అందులోనూ బందిపోటుల మనమీదకు దండెత్తడమా? మన రాజ్యమంటే అంత చులకన భావం ఉన్నదా? లేదా వాళ్లు మనమీద దండెత్తి వచ్చేంత ఎదిగారా? నిజానికి నిన్న మన వాళ్లు చాలామంది బందిపోట్లను చంపేశారు. అందువల్ల వాళ్లు మనమీద పగ పెంచుకున్నట్లున్నారు. అందుకే ఈరోజు అందరూ కలిసి మన చేతిలో చావడానికొస్తున్నట్లున్నారు. మీరేం కంగారు పడకండి మహారాజా. మన సైన్యం చేతిలో వాళ్లు చిత్తుచిత్తుగా ఓడిపోతారు. క్షమించాలి మహారాజా. వేగుల ద్వారా అందిన సమాచారం ఏమిటంటే వాళ్ల గుంపుకు ఎవరో ఒక తెలివైన నాయకుడు వచ్చాడంట. అతనే వాళ్లలో చాలామందిని సైనికులుగా మార్చి యుద్ధ విద్యలు నేర్పించి చిన్న చిన్న రాజ్యాలను గెలుచుకుంటూ వస్తున్నాడట. ఏమిటి, బందిపోటులకు శిక్షనిచ్చి సైనికులుగా మారుస్తున్నాడా? అంతేకాక ఇప్పటికే చిన్న చిన్న రాజ్యాలను ఓడించారట. ఇది కాస్త ఆలోచించవలసిందే. ఆలోచించడం కాదు మంత్రివర్యా, వాడెవడో కనిపెట్టండి. వాడు ఎక్కడి నుండి వచ్చాడో కనిపెట్టండి. వాడి గురించి అన్ని విషయాలు నాకు తెలియాలి. అలాగే మహారాజా. మరుసటి రోజు మంత్రి పరుగు పరుగున మహారాజు దగ్గరికి వచ్చి మహారాజా, మహారాజా! ఏమిటి మంత్రివర్యా, ఎందుకా కంగారు? అయ్యో, ఒక శుభవార్త, ఇంకో దుర్వార్త. సరే చెప్పండి, ఆ వార్తలు ఏమిటో. ఆ బందిపోటు నాయకుడు ఒకప్పుడు అడవిలోకి బందిపోట్లెత్తుకొచ్చిన పిల్లవాడట. చూస్తుంటే అతనే మన యువరాజేమో అని నా అనుమానం. ఎంత చల్లని మాట చెప్పావు మంత్రివర్యా. నా ప్రాణం లేచి వచ్చినట్టుంది. త్వరగా మహారాణిగారికి ఈ వార్త చెప్పాలి. మహారాజా, ఇంకో వార్త ఉంది. ఏమిటి మంత్రివర్యాది? అతను మీ మీద చాలా కోపంతో రగిలిపోతున్నాడు. మీ తల నరికి తెస్తానని శపథం చేశాడట. నా తల తెగిపడినా సరే తల్లి బిడ్డని కలిపానన్న ఆనందంలో కన్ను మూస్తాను. మా మహారాణి కళ్లల్లో ఆనందం కోసం మేము ఎలాంటి త్యాగానికైనా సిద్ధం. తక్షణమే ఆ బందిపోటులు యుద్ధానికి సిద్ధంగా ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్ళండి. మహారాజా, గోటుతో పోయేదానికి గొడ్డల్దాకా ఎందుకు? ఏమిటి మంత్రివర్యా మీరనేది? అవును మహారాజా, మహారాణిగారు ఉండగా మనం అంత కష్టపడాల్సిన అవసరం లేదు. తల్లి ప్రేమ దేన్నైనా ఆపగలదు, ఎలాంటివాణ్ణైనా మార్చగలదు. అయితే మహారాణిగారిని ఆ దుర్మార్గులు గుంపు దగ్గరికి పంపించమంటారా మంత్రివర్యా? మంత్రి ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా అక్కడికొచ్చిన భటుడు, క్షమించాలి మహారాజా. ఆ బందిపోటు సైన్యం మన రాజ్యంలోకి ప్రవేశించి బందిపోటు నాయకుడు మీతో చర్చించడానికి కోట బయట వేచి ఉన్నాడు. మీ అనుమతి కోసం వేచి చూస్తున్నాడు. సరే, లోపలికి అనుమతించండి. అలా లోపలికి వచ్చిన బందిపోటు నాయకుడైన యువరాజు, మహారాజుగారికి ప్రణామాలు. నేను నా గతం గురించి తెలుసుకున్న కొన్ని ఆనవాళ్ల ప్రకారం నేను మీ పుత్రుణ్ణనే తెలుసుకున్నాను. ఈలోపు అక్కడికి చేరుకున్న మహారాణి అతని చేతి మణికట్టు మీద ఉన్న పుట్టుమచ్చని చూసి, అవును నాయనా, నువ్వు నా బిడ్డవే అని అంటుంది. అవునాయనా, నాకు ఆ సంగతి ఇప్పుడే తెలిసింది. నేను కూడా నీతో చర్చించడం కోసమే ఇంకా నీ దగ్గరికి రావాలి అనుకుంటున్నా. ఈలోపు నువ్వే. మరి మీరు మహారాజుగారి పుత్రులయ్యుండి ఈ రాజ్యం మీద దండయాత్రకెందుకొచ్చినట్లు? లేదు మంత్రివర్య, నేను దండయాత్రకు రాలేదు. దొంగతనాలు చేసే బందిపోట్లకు శిక్షణ ఇచ్చి సైనికులుగా మలిచాను. ఇప్పుడే నాకో సైన్యం ఉంది. మా తల్లిదండ్రులను కలుసుకునే సమయానికి నేనొక అనామకుడుగా ఉండటం నాకిష్టం లేదు. అందుకని ఇలా ఒక సైన్యాన్ని తయారుచేసి
చిన్న చిన్న యుద్ధాలు గెలిచాను. ఇప్పుడు నేను 3 చిన్న సామంతరాజ్యాలకు రాజును. చూశారా, మీ నిర్లక్ష్యం వల్ల వాడు నా నుంచి, నా ప్రేమ నుంచి దూరమైనా కూడా ఒక నాయకుడు ఎలా పెరగాలో అలాగే పెరిగాడు. అది నా కొడుకంటే. నన్ను క్షమించు దేవి, నేను చేసింది తప్పే. ఇప్పుడు మన కొడుకు మన చెంతకు చేరాడు. కనీసం ఇప్పుడైనా నా మీద మీ కోపాన్ని కాస్త తగ్గించండి. నా కొడుకు వాడి తెలివితేటలతో వాడెవడో తెలుసుకుని ఈ రాజ్యానికి తనంతట తానే వచ్చాడు. మీరు వాడిని కనిపెట్టలేదు కాబట్టి. అలా అని చెప్పి యువరాజుని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది మహారాణి. కాబట్టి ఏమిటి మహారాజా, రాణిగారు పూర్తిగా చెప్పకుండా వెళ్ళిపోయారు. ఇంకేముంది, మహారాజు కొడుకు దొరికినా కూడా కోపం తగ్గదు అని తన ఉద్దేశం. అలాగా? మరేం పర్వాలేదు మంత్రివర్యా, మీరన్నట్లు నాకు మంచి సమయం వచ్చింది. ఇకపై అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి.